సో గుడ్ మార్నింగ్ గైస్. అరౌండ్ మార్నింగ్ 4 అయిపోయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదిగో పార్థు బ్రో కూడా వచ్చేసారు. పార్థు బ్రో లేట్ అవుతుంది అనుకుంటే మాదే లేట్ అయింది. ఇంకా పార్థు బ్రో అందరికన్నా ముందు వచ్చాడు. రిషీద్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఫైనల్ టచ్అప్. ఒకసారి ప్రీచెక్ చేసుకుంటున్నాడు అన్నీ. నా బండి రెడీ అయిపోయింది. నేను అన్ని ప్రీచెక్ చేసుకున్నాను. ఒకసారి ఏదైనా దారిలో లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతామని మొత్తం చెక్ చేసుకున్నాను. అయిపోయింది నాది కూడా. ఇంకా బయలుదేరటం ఒకటే. సో మీ అందరినీ రూట్లో ఇంకా మీట్ అవుతాను. ఇంకా జనాల్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ జనాలు బయటికి వెళ్తాము. ఫస్ట్లో పాటు అన్నమన్న మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు ఎటు వెళ్ళాలి ఏంటనేది. మాకు దారి చూపించడానికి మా గురువు అనమాట స్టార్టింగ్లో. నెక్స్ట్ రిషి నేను ఉన్నాము. నా ఫాగ్ లైట్స్ టెస్టింగ్ చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏంటనేది. చీకటిగా ఉంది కదా ఏరియా, నేను చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. ఇదిగో ఈ రేంజ్లో వస్తుంది. సో ఎలా ఉందో మీరే చూసుకోండి. ఇంకా అంటే మనకి వర్తబుల్ ప్రైస్లోనే వచ్చింది. 600 మొత్తం 800 పడింది మొత్తం. ఇది బ్రో నా చిన్నపాటి సైన్యం. నేను ముగ్గురం రీసెంట్గానే కలిసిన, బాగా క్లోజ్ అయిపోయాం. రిషి వల్ల నాకు పార్టీ కలిసాడు. చెప్పాలంటే ఇది నాకు ఒక లక్కీ డే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో అడ్వెంచర్కి వెళ్దామని అనుకుంటున్నా, కానీ ఎలాగా ఏంటనేది నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు స్టార్టింగ్ ఎక్కడ ఏంటనేది ఏం తెలీదు, తలా తోక. సో అప్పుడు అలాంటి టైంలో నాకు రిషి ట్రావెలింగ్కి వెళ్తానని జస్ట్ అట్లా స్ట్రైక్ అయింది. ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు వెళ్తున్నా అని చెప్పినట్టు గుర్తొచ్చి ఇంకా అడిగాను, ఇట్లా ట్రావెలింగ్కి వెళ్తున్నారు కదా అదేం కూడా రావచ్చా అంటే, అప్పుడు ఇంకా పాజిటివ్ని అడిగి ఇట్లా మా నాన్న అయ్యి వస్తాడంట వస్తాడంట అంటే, అప్పుడు ఇంకా ఏ బండి ఉందంటే స్ప్లెండర్ అన్నాడు. సో మాకు లాగ్గాలవా అంటే లాగేస్తాను, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేస్తే సరే పద అని ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తే ఇవాళ ఫిక్స్ అయిపోయింది. ఫైనల్లీ మేము అరుణాచలం వెళ్ళబోతున్నాం. మీకు తప్పని అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సో వీడియో లేకుండా వీలైనంత షార్ట్గా స్వీట్గా చేస్తాను. కొంచెం ఒక 5-6 మినిట్స్ పైకి వచ్చినా సరే కొంచెం ఎచ్చిస్తామండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా ఏ మూమెంట్స్ ఎడిటింగ్లో పెట్టాలి అదేమి ఇంకా ఐడియా రాలా. ఒక స్కోప్ రాగానే నేనే మీకు మ్యాక్సిమం వీడియోస్ అన్నీ షార్ట్ అండ్ స్వీట్గా చేసి పెడతాను. సరే ఓకే, మరి నేను హైవేలో ఇంకా కలుస్తాను. అలాగే ఒకటి ఎన్ఫీల్డ్, ఒకటి ఎక్స్పల్స్. నేను వాళ్ళ వెనకాలే ఉన్నాను. నేను వాళ్ళతో పాటు లాగించి వెళ్ళాలి, తప్పదు. నా బండి తట్టుకుంటుంది గ్యారంటీ. నేను ఇందాకే మొత్తం ప్రీచెక్ చేస్తాను అన్నీ. ఎగ్జాక్ట్లీ మనం ఎట్లయినా కొట్టని లగేజ్ పడదు, బండి కూడా ఏం కాదు. సో లిటరల్లీ మనం స్కై రాకెట్ అనుకోపోతున్నాం అన్నీ. ఇక్కడ గుంటూరు నుంచి రోడ్డుకి వెళ్ళేదాకా మనకు కొంచెం హైవే రోడ్డుకి వెళ్ళేదాకా కొంచెం ఇట్లానే ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తాం. 50-60 తర్వాత ఇంకా స్పీడ్ పెంచేస్తాం మనం. 80-90 దాకా వెళ్ళొచ్చు మేబీ. 70-80 అన్నాడు కార్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు 100 దాకా వెళ్తారు. సో వాళ్ళతో కంప్లీట్ అవ్వడానికి మనం మినిమం 90 అయినా చేసుకోవాలి అది. సో ఇంకా మిమ్మల్ని రోడ్లో కలుస్తాను అందరినీ. ప్రస్తుతానికి బ్లాగ్ ఇక్కడితో ఈ వీడియో వరకు, ఈ క్లిప్ వరకు ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నేను రెడీ చేస్తాను. ట్రావెలింగ్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే వెహికల్ ప్రాబ్లం అనుకున్నాను. వెహికలే ప్రాబ్లం కాదు, ఎవరు ఏ బండి మీద ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ మనకు ఆ విల్ కవర్ ఉండాలి. ఫ్రంట్లో ఉన్నాయన్న పార్కులు ఉన్నాయి, వెనక మళ్ళా ఎన్ఫీల్డ్ ఇంకో మన రైడ్ వచ్చేసాడు. ఇతను చూసి
బాగానే కొడుతున్నావు బ్రో. కాల్చండి. సరేనా? నాకు ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది. నా పిచ్చింగ్ కొంత బాగానే కొడుతుందంట. మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో ఉంటే అర్థం కాల. అట్టించండి మీ ఊరు ఏమన్నా వెళ్ళిపోతున్నావా? ఏ ఊరు? సత్తెనపల్లి వెళ్తున్నావా? సత్తెనపల్లి ఎప్పుడు దాటిందిగా? దాటేసిందా సత్తెనపల్లి? ఎప్పుడు? సత్తెనపల్లికి దీనికి సంబంధం లేదనుకుంటే ఉంది. దాని మీద అంటే నల్లపాటు రూటే కదా, అటు నుంచి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గరకు వచ్చేసాం. మార్గాన్ని ఇంకా 360 పెట్టేసుకున్నాడు. ప్రస్తుతానికి అయితే 60-65 మీదుగానే వెళ్తున్నాం, ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి. ఇందాక అక్కడ వెనకాల టీ బ్రేక్ కోసం ఆగాము. మనడు గట్టిగా లాగిస్తాడు. ఇది మనం గేర్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం 100cc బైకే కాబట్టి. అది 350 అది 200. సో అందుకని మనం గేర్ డౌన్ చేసుకొని వాళ్ళతో కంప్లీట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని చోట్ల. మరి నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ ఉంటే అలాంటివి కాదు, ఇంకేమైనా మంచివి. సో చూపిస్తాను. ఇంకొల్లు దగ్గరలో వచ్చాం, ఇంకొల్లు అడ్ రోడ్డు దగ్గరకు అనుకుంటా. సో నెక్స్ట్ ఎక్కడ 100 కిలోమీటర్స్ ఒకసారి బ్రేక్ వేసి వైజర్ చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పురుగులు అవన్నీ వైజర్కి తగులుతున్నాయి. సో మొత్తం గట్టి అయిపోతుంది, మాకు ఏం కనపట్లేదు. అంటే అంతగా లేదు, కాకపోతే అప్సెక్ట్ చేస్తుంది విజన్ని. సో మనం నెక్స్ట్ ఒక నెక్స్ట్ 100 కిలోమీటర్స్, ఆల్రెడీ 100 వచ్చాం, నెక్స్ట్ 100 కిలోమీటర్స్ అప్పుడు ఇంకా స్లో చేసుకొని మనం బ్రేక్ వేసుకుంటాం. అదిగో అన్నయ్య ఇంత 360 ఆన్ చేస్తున్నాడు, నేను ఇంకా ఆన్ చేయలేదు, జస్ట్ చూసుకుంటున్నాడు అంతే. అన్నయ్య కూడా ప్రస్తుతానికి నా నుంచి బ్లాగ్ రికార్డింగ్ చేస్తున్నట్టున్నాడు. 60లో నా బండి 65-60లో ఈజీగా వెళ్తుంది. 70-80 దగ్గరలో కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే. ఇదంతా నా బండి స్మూత్గానే వెళ్ళిపోతుంది. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అప్పుడు మీకు కెమెరా ఆన్ చేస్తాను. పద్దాకి కెమెరా ఆన్ చేస్తే మీకు బోర్ పడుతుంది. సో అంతవరకే. మన రైడర్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో మనం విందాం అంతే. బేసికల్లీ మనకు వినపడదు, అది అది ఇంటర్కామ్, నాది వేరే ఇంటర్కామ్. నా దానికి ఓన్లీ మ్యూజిక్ అని బ్లూటూత్ అంతవరకే ఉంది. కాల్స్ ఇప్పుడే మనం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసాం. టోల్ ప్లాజా నుంచి అరౌండ్ ఇంకొక 500 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అన్నారు. మేము ఇప్పుడు దాకా ఒక 100 కిలోమీటర్స్ వచ్చాం. 100 కిలోమీటర్స్ తర్వాత ఒంగోలు నుంచి ఎంత దూరం ఉంటుంది అనేది 500 అన్నారు పార్సల్న. అదిగో ఆల్రెడీ మా నాడు రాకెట్లా చూసుకొని పోతున్నాడు. నాకు ఇదే బాగుంటుంది. మేమంతా అట్లా ఒక లేన్లో బాగుంది. మనం రైట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం.
సో మనవాడు ఫోన్ మాట్లాడుతున్నాడు, కానీ మనల్ని ఎప్పుడు ఒక కంటితో గమనిస్తూ ఉంటాడు. రైడర్స్ అంటే ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటమే చూసుకోకుండా వెనక వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా చూసుకొని జాగ్రత్తగా వెళ్తారు. సో రైడింగ్ అంటే అందుకే నాకు ఇష్టం. ఎవ్రీ రైడరు ఒక రెస్పాన్సిబుల్గా కొంచెం జాగ్రత్తగా నడుపుతాడు, వారి సెక్యూరిటీ చూసుకుంటాడు, అవసరం సెక్యూరిటీ చూసుకుంటాడు. సో అందుకని వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇటు బ్యాక్ సైడ్ సన్ రైజ్ అవుతుంది జస్ట్ ఇప్పుడే కాదు కొంచెం ఇప్పుడే. రెండు కళ్ళు ముందు వెళ్తున్నాయి మనకి. ఒకళ్ళేమో నావిగేషన్ చేయడానికి, ఇంకొకళ్ళేమో కింద ఎదురు ఏమైనా వస్తున్నాయో చూసుకోవడానికి. నన్ను కూడా చూస్తా వెళ్తూ ఉంటారు. ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ బండి మీదే. సాహిశ్రీ మీద ఈ పేరు మా అందరికీ నచ్చింది. ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పాను, కానీ ఈ పేరుకి ఎందుకో నాకు బాగా నచ్చింది. ఈ పేరు చాలా అనుకున్నాం, కానీ ఈ పేరే సెట్ అయింది. అమ్మకి అందరికీ నచ్చింది ఒక్కసారి సడన్గా. థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్, ఒకళ్ళు సాయం చేశారు ఈ పేరు పెట్టడానికి. సో తన గురించి నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే లాగిచ్చేస్తున్నాం. లాగ్ అయిపోతుంది, మళ్ళా లేట్ అయిపోకూడదు. మనం వెళ్తూ ఉండాలి, బ్లాగ్ కూడా చెప్తా ఉండాలి. సో అది మారుస్తావా అప్పుడేమో తర్వాతకి అదే షోరూమ్ మార్పిచ్చేది ఓకే మారుస్తున్నామంటే షోరూమ్ మార్పిచ్చేస్తాం, లేదంటే తీసుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే గేజ్ చెక్ చేయాలి ఒకసారి, ఎంత ఉందో గేజ్ చెక్ చేయాలి. వాడు చేస్తాడు తప్పు. సరే అంటే గేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది పొయ్యాలా వద్దా అని. ఇక్కడికి వచ్చి ఒక 2 వారాల ముందు పెట్టుగా అంటే ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగా జనాలు. బాబాయ్ మాకన్నా స్పీడ్ పోతున్నాడు. ఇందాక నుంచి అసలు మామూలుగా పోవట్లేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. అమ్మాయి ఆరలేదురా పెయింట్, పూర్తిగా ఆరలేదా? ఓ పని చేస్తా, ఇది మార్పిచ్చేస్తాను నేను ఇంకా మొత్తం. లేకపోతే పెయింట్ వేపిస్తాను, బయట వేపిస్తాయి. బొక్క మనకి బొక్క కాదు, బొక్క. నెల్లూరుకు ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా బండ్లకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చాం. బ్రేక్ ఇచ్చి మళ్ళా రెడీ అవుతున్నాం. మా రిషి చెంటు పిల్లని ఎత్తుకున్నట్టు ఫ్రంట్ బ్యాగ్ పెట్టాడు. నేను యాక్చువల్గా ఈ బ్యాగ్ ఫ్రంట్గా పెట్టుకోవాలి, కాకపోతే ఫ్రంట్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను. అది మా గురువు గారు ఎక్కారు ఫస్ట్. గురువు గారు దారి చూపిస్తే శిష్యులం మేము వెనకాల వస్తాం. ఓకే, మళ్ళీ మన బండిని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసి ఇంకా మళ్ళీ నెల్లూరులో టిఫిన్కి ఆగుతాం. ఇంకా తర్వాత అంతే. ప్రస్తుతం నా బండిలో ఒక హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. హాఫ్ ట్యాంక్ దగ్గరలోకి ఉంది. ఇక్కడ ఒక సీనియర్ బ్రో కలిసాడు. బ్రోది లడాక్ అదంతా అయిపోయింది.
ఇక్కడ నెల్లూరులో టిఫిన్ చేసేసి బ్రో వచ్చాడు, బ్రోతో కలిసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిటిఎస్ సిద్ధుని. బ్రోకి సపరేట్ ఛానల్ ఉంది, లడాక్ ట్రిప్ అయిపోయింది బ్రోది, కాశ్మీర్ అవన్నీ చాలా చేశారు. మన బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ వస్తే స్టేటస్ పెడతాను కదా. అందులో ఈ బ్రో కొత్త బండి తీసుకున్నాడు, అది ఎక్స్పల్స్, ఇది ఎక్స్పల్స్ బ్రో ర్యాలీ వర్క్. మామూలు లేదు ఇది, బండి పికప్ కానీ ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బ్రో అయితే R15 మీద లడాక్ వెళ్ళాడు. ఇది నెక్స్ట్ లడాక్ కాదు, నేపాల్, ఆల్ ఇండియా అయిపోయింది మాది. ఏమనుకుంటున్నావు? ఆల్ ఇండియా అయిపోయిందంటే బ్రోది, మనదే ఇంకా బాకీ. సాహిశ్రీ తోడుతో మనం ఎన్ని ట్రిప్లు వేయగలమో చూద్దాం. సాహిశ్రీ సహకరించాలే కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మేము ఇక్కడ నుంచి బయలుదేరి చెన్నై అటువైపు అంతా బయలుదేరుతున్నాం. సో అక్కడ నుంచి చెన్నై మీదకి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే పెట్టేస్తున్నాం. సో బయలుదేరుతున్నాం. సో ఇందాక బ్యాటరీ అయిపోయింది, నేను అది చూసుకోవాలా. నెల్లూరు ఎంట్రీ అయ్యేటప్పుడు తీద్దాం అనుకున్నా, కానీ బ్యాటరీ అయిపోయింది, చూసుకోలేదు. ఇక్కడ హోటల్కి వచ్చాక బ్యాటరీ వేసాను. బ్రో కనపడ్డాడు అక్కడ, సీనియర్ బ్రో. ఆ బ్రోకి ఒక ఛానల్ ఉంది, అది వీడియోలో చెప్పారు కదా, అది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్. అండ్ బ్రోకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇప్పుడే పిలవచ్చాను. అట్లా వెళ్తున్నాం. సో అది కానీ నన్ను సెంటర్ చేస్తున్నారు, ఎందుకంటే వెనక ముందు ఏం పోతాయి తెలియదు కదా నా బండి, అందుకే ఒకసారి చూసుకుంటున్నాం. బండి అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా తిరుపతి మీదుగా, తిరుపతి అవుట్స్కట్స్ మీదుగా వెళ్ళిపోతాం మేము. అంటే తిరుపతి లోపలికి వెళ్ళాం, బయట నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు కొంతమంది వచ్చారు, వెనకాలలో చూశారు మమ్మల్ని, చూసి పని ఇప్పుడే వస్తున్నారు. తినాలి తినాలి లాంగ్ బండిలో పోతున్నారు కదా, ప్రాబ్లం ఏం రాదు బ్రో? రాదు, వస్తాయి, చూసుకోవాలి. ఓకే, తెనాలి నుంచి బ్రో మీరు రోజు చూస్తూ ఉంటాం బ్రో రైడర్స్ని, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతుంటారు కదా, ఇంకేం మాట్లాడలేదు. మ్యాక్సిమం అందరు టైం చూసుకుంటారు, అంటే మామూలుగా నా కోసం వాళ్ళ ముందు ఆగుతారు. ఇంకా అవునవును. ఇప్పుడు మీకు మామూలుగా ఎంత జర్నీ పడుతుంది బ్రో ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మొత్తం, అక్కడి నుంచి అయితే 500, ఇక్కడ నుంచి ఇంకో 250 ఉంది. ఎక్కడ వరకు? అరుణాచలం. అరుణాచలం జరుగుతుంది, అంత టైం ఎక్కువ అయిపోయింది. నా బండిలో ఫస్ట్ టైం ఇంత ఆయిల్ ఉండటం, ఈ ట్యాంక్ 2 సార్లు. ఫైనల్లీ ఇప్పుడే మనం తిరుపతి వచ్చాం. తిరుపతి దాటి వెళ్తాము. తిరుపతి అవుట్స్కట్స్ నుంచే, ఊళ్ళోకి వెళ్ళలేదు. తిరుపతిలోకి వెళ్ళాలి అని అనుకున్నాం, ఎందుకంటే అన్నది డిస్క్ బ్రేక్ డ్యామేజ్ అయింది. సో అది డిస్క్ రావాలంటే ఏదైనా షోరూమ్కి వెళ్ళాలి అక్కడ లోపల. సో దానికోసం వెతకడానికి వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా సీన్ అయిపోయిందని, మా పార్తు పాప బండి బ్రేక్ డౌన్ అయింది. పార్తు పాప బండి బ్రేక్ డౌన్ అవడం వల్ల కాసేపు ఏసీలో చల్లగా కూర్చున్నాం. బండి అయితే బయట షోరూంలో రిపేర్కి ఇచ్చేసాం. వైరింగ్ తో ప్రాబ్లం కాదు ఇక్కడ మనకి, బ్రేక్ అది. సో గైస్ మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ బయలుదేరాం, అప్పుడు చూపిస్తాను మీదది. ఇప్పుడే షోరూంలో ఇచ్చేసాం. అది వాళ్ళు ఒక 2-3 అవర్స్ టైం చెప్పారు. సో అన్న పర్లేదు చిన్నగానే చెయ్యి, కాకపోతే మళ్ళీ ఇంకేం ప్రాబ్లం రాకుండా కొంచెం చూసుకో అని చెప్పాము. అయితే ఈవినింగ్ ఇక్కడే పెట్టమన్నాడు రిషి గారు.
అయితే ఇంకా టైం పడుతుంది కానీ నేను పాత టీ తాగడానికి వెళ్తున్నాం. రిషికి నిద్ర వచ్చేస్తుంది, ఇంకా పడుకోమని చెప్పాం. వాడికి తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్తే సెట్ అవుతాడు సాయంత్రానికి. మళ్ళీ రేపు ఎలాగో పూత కొట్టుడు కొట్టాలి బండిని తప్పదు. ఇంకొక 250 కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు నాకు తెలిసి, అంతేనా? 200 కిలోమీటర్. ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో రేపు రీచ్ అయిపోతాం మనం అరుణాచలం వెళ్ళాక మీకు మిగతా అక్కడ ఏం జరుగుతుంది అదంతా చెప్తాను. ఇచ్చేసాడా పార్దు బైక్ 2 అవర్స్లో ఇచ్చేసాడు కదా. ఎక్స్పల్స్ హీరో షోరూమ్కి వచ్చాం తిరుపతిలో. ఖచ్చితంగా 2 అవర్స్లో ఇచ్చేసాడు బండి. మళ్ళీ చేతిలో డిస్క్ మార్చేసి కొత్త డిస్క్ వేసేసి ఇప్పుడే ఇక్కడ దగ్గరలో ఒక రూమ్ చూశాడు పార్దు. అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఒక అమ్మవారి ఆలయం ఉంది. ఏ అమ్మవారు పార్దు? అమ్మవారు అలివేలమ్మ అమ్మవారి అలివేలు మంగాపురంలో కాటేజ్ చూశాడు. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇవాళ నైట్కి ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం తిరుపతిలో. అయితే మాకేంటంటే మెయిన్ ఈ డిస్క్ వల్ల లాగ్ అయిపోయింది. మేము కూడా బాగా రెస్ట్లెస్ అయిపోయాం కాబట్టి ఎందుకులే మళ్ళీ రిస్క్ తీసుకోవడం అని నైట్ జర్నీ చేయట్లేదు. సో ఇవాళ నైట్ స్టే ఇన్ తిరుపతి. ఫుడ్ వచ్చేసి ఇప్పుడే తినేసాను మేము. నీ పేర్స్ మార్చాను నేనే, మా వాడిది. అది అయిపోయింది. సో కాటేజ్ ఎక్కడ ఏంటనేది మీకు తర్వాత వివరంగా చెప్తాను. అది నాకు ఎక్కడ అనేది ఐడియా లేదు. మనడు పార్దు ఫోన్లో మాట్లాడి ఫిక్స్ చేస్తాడు. అది కారానికి ఆడు పోడు నన్ను పోనీడు కారాలు అంత బెటర్లు. ఎక్స్పల్స్ నాకు ఎందుకు బాగా నచ్చింది. మేబీ నెక్స్ట్ ఈ బండి తర్వాత ఎక్స్పల్స్తోనే టూరింగ్కి వెళ్తానేమోనని నా అంచనా. అయితే తిరుపతి కాటేజ్ కోసం వెతుకులాట హైదరాబాద్ కన్నా దారుణం కదా.